ఇతరుల తప్పులను మనం వేలుపెట్టి చూపుతున్నప్పుడు కఠినంగా మాట్లాడితే అది దుర్విమర్శ అవుతుంది. రంధ్రాన్వేషణే ప్రధాన లక్ష్యంగా మాట్లాడకూడదు. మనం కఠినంగా మాట్లాడితే అవతల వ్యక్తి కూడా కఠినంగానే మాట్లాడతాడు. అది మనం సహించలేము. మన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాము. ఇతరుల్లో తప్పులు పట్టడానికి ఎంతైనా ప్రయత్నం చేస్తాము. నీ కంటి దూలం నీకు కనపడదు. నీ కంటి దూలం సంగతి ఎవరైనా చెబితే నీవు అంగీకరించవు. నీవు ఇతరుల కళ్ళలో నలుసులను వెతుకుతావు. నీకు ఇతరులను గురించి దురభిప్రాయం ఉందా? అది ద్వేషాన్ని బట్టి కలిగిందేమో ఆత్మ పరీక్ష చేసి చూసుకో. ఇతరులను విమర్శించేవారు తమను తాము మొదట పరీక్షించుకోవాలి. పక్షవాతం లాంటిది. ఏ మనిషి ఇతరులకు తీర్పు తీర్చేటంత మంచివాడు కాడు.